ఎంత కొన్నావు విజయ్ దీన్ని? 8000. 8000? ఏమో జీ మేలేనా? నువ్వేనా కొనిచ్చిందే? ఫ్రెండ్స్ కావాలని ఇచ్చాడు ఫ్రెండ్స్ నాకు కూడా. లేదు అది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కొంతమంది ఇట్ట పావురాలు ఎగరేస్తే చూస్తూ ఉండేది, భలే ఉండేది ఫీలు. ఫస్ట్ టైం నేను ఎగరేస్తున్నా ఫ్రెండ్స్. మన స్టార్ ఫ్రూట్ చెట్టు అడుక్కో మాటికి పూత అయితే పోస్తున్నది, కాయ అయితే కాయటంలా. ఇట్ల పేరు వామర్లు అంట. వామర్స్ హోమర్స్ అంటే వాములో తిరుగుతుంటాయి. హోమర్స్ అంట. హోమర్సా అంటే ఇంట్లోనే ఉంటాయి. లేదు. వెల్కమ్ టు గుడ్ స్టార్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రోజు వీడియో మన గార్డెన్ టూర్ చేయబోతున్నాం. ఇంతకు ముందు 4 నెలల ముందు అయితే మనం ఒక తోట వేసినాం. దాంట్లో అయితే అప్పుడు పక్షులు ఏమీ లేవు, జంతువులు. ఇప్పుడైతే విజయ్ కొన్ని పెంపుడు జంతువులు, పక్షులు అవి వెరైటీగా ఉంటాయి అనమాట, రకరకాలు పెంచుతున్నాడు. అవి మన చెట్లు ఎట్టొచ్చున్నాయా, మన గార్డెన్ ఎట్టుందా, డ్రోన్ షాట్లు. ఈ రోజు అంతా కథక్కన ఉంటుంది ఆహారం. ఇప్పుడైతే మీకు ఆ గార్డెన్ టూర్ చూపిస్తా. వెల్కమ్ టు గార్డెన్ టూర్. కదా అదే మన తోటలోకి వెళ్దాం. కాకపోతే విజయ్ పొట్టేళ్ళని దొలికిరాని పోయాడు. వాడు పొట్టేళ్ళు పెంచుకుంటున్నాడు ఆ తోటలో వచ్చేసి. రాత్రిలో ఇంటికి దొలికెళ్ళిపోతాడు, వాన వస్తే మళ్ళీ దానికి ఇబ్బంది అని చెప్పేసి. ఇదిగోండి ఏదో ఆడిస్తా ఉన్నాడు దాన్ని. యారా ఆడుతుందా? ఎంత కొన్నావు విజయ్ దీన్ని? 8000. 8000? ఏమో జీ మేలేనా? నువ్వేనా కొనిచ్చిందే? నేనే కొనుక్కొచ్చా. ఊరికే టైం పాస్గా మనకు బోర్ కొట్టేసరికి. బొట్టు కూడా పెట్టినావు దీనికి? అది మా తమ్ముడు పెట్టింటాడు. అంటే ఎందుకని? ఊరికేట బాగా. పేరు ఏమన్నా పెట్టావు దీనికి? పేరు గణ. గణ ఏదో ఆడ వదిలేసి గణ అని విలువెడుకొచ్చా. రాదు. రాదా? ఊరికే సరదాకి. సరదా. ఇంకొంత తోట వానరు అయితే ముందు పోతున్నాడు. తోట వానరు మాకు హాయి చెప్పలేదు ఇంకా. నువ్వా గుండు గేట్ తిని. ఓకే, ఆయన పర్మిషన్తో లాభంలో పోవాలా? అది ఆడ దిగలేదు, వెళ్ళిపోద్ది. వెళ్ళిపోద్ది, అలవాటు అయిపోలేదు వెనక. జోండి గడ్డి హ్యాపీగా మేస్తా ఉంది. విజయ్ మొక్కజొన్న కంకిలు ఉన్నట్టున్నాయా? ఉన్నాయన. ఇది ఏం చేసిందంటే మన మా తమ్ముడు దీన్ని తరిమేడా, తరిమే తల్లికి 2-3 చెట్లు అవతల నుంచి అవతలు దాటం తొక్కేసింది. ఇప్పుడు ఏమేమి చెట్లు వేస్తున్నావు తోటలో చెప్పు. చూడు వంకాయ చెట్లు ఎట్టున్నాయో. ఏయా వా వంగ చెట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. మన తోట చూడండి అసలు ఎంత బాగుంది. ఇప్పుడు పచ్చగా ఎట్ట చూసినా చెట్లు చూడు కొంచెం ఎదిగాయి బాగా, ఎగురులు చూడు పచ్చగా ఉన్నాయి. వానాకాలం కదా వచ్చేస్తాయి. అదేం స్టార్ ఫ్రూట్స్ వద్దామా బతుకుదాం అన్నట్టుంది. కమలా ఎప్పుడు చూసినా వానాకాలం ఎండిపోయినట్టుగానే ఉంటుంది, ఎండాకాలం ఎండిపోయినట్టుగానే ఉంటుంది. అట్టే ఉంది, ఎందుకని అది అర్థం కావట్లేదు. అజీ దిష్టి పెట్టేస్తాడు చూడు ఫ్రెండ్స్. ఇగోండి గోంగూర చెట్లు, ఇంకొచ్చేసి ఇగోండి చిక్కుడు చెట్లు, సొర చెట్లు. కొన్ని ఎండిపోయినాయి అంటే సీజన్ అయిపోయింది, వేసేసి అయిపోయింది అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోట. లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు, చూడొచ్చు మీరు. ఇప్పుడు ఏమైంది అజ్జి? ఇది ఆంధ్రా అయ్యాడా? ఇది ఇందా చెప్పాను కదా, మన దగ్గర కొన్ని పక్షులు ఉన్నాయి. ఓకే, ఆ పక్షులు విశ్రాంతి కోసం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టా. ఓయమ్మో, ఓరే నాయన ఏదో వదులుతావు రా, ఇట్లా చూద్దామా? మొక్కజొన్న చెట్లు భలే ఉన్నాయి. ఇగో కొన్ని ఒక 100 ముదిరినవి ఇచ్చినావంటే మనం కాల్చుకొని తిన్నాం టైం పాస్గా. దానికి కూడా నువ్వు బాధపడుతుంటావు అని నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడు ముందుంటా. అంటే నేను మళ్ళీ షేరింగ్ ఉండదు కదా దాంట్లో. ఒరే ఎందుకు రా తుంచాయినావా ఇప్పుడా? ఎయ్యి సోఫరాజీ ఊరుండవు ఇంకా ముదరాలు టైం ఉంది. 100 రోజులు పంట కదా అదే. అవును మనకి 100 రోజులు. ఓహో వేసి నువ్వు 100 రోజులు కాలే కదా, తోటేసి 100 రోజులైంది. మొక్కజొన్న కంకి బొచ్చు తీలేకపోతున్నాడు. రే ఊరురా ముదిరి కూడా పోయాడు ఫ్రెండ్స్. ఇలా మాటలు ఏంటి ఎట్టా ఉంటాడు చూడండి ఎంత వాటంగా ఉందో. అజయ్ నువ్వు ఒప్పుకోబాక అంతే. సూపర్. ఏదో ఒకరం తించుడా, స్వీట్ కానీ ఏదో తెలిసిపోతుంది. స్వీట్ కానీ అనుకుంటున్నా, ఒకటి తించుడా అజయ్ తెలిసిపోతుందా? స్వీట్ కానీ అంతే. నిన్న ముందు కొట్టినారు నీకు తమాషకి చెప్తాను లేరా, వాళ్ళు లేడు కదా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. కాకపోతే కొన్ని రాలా, కొన్ని వచ్చినాయి అనమాట. ఏదిరా ఇప్పుడు చూపిస్తున్నావు మాకా? ఏంద్రా కొనుక్కుని వచ్చావా? ఇవన్నీ అయ్యానా? అన్నీ అవే ఉన్నాయా దాంట్లో? రా ఉండా. ఏయ్
పట్టుకా. అది కాదు, మనకి కొంచెం డిఫరెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. అరే పైకిరా, పైకియ్యా, వదిలా. ఇగో ఫ్రెండ్స్, తోటలో దిగేసి ఆడ ఆడుకో. వచ్చేస్తుంది మళ్ళీ లోపలికి. వచ్చేస్తాయి. ఇదేందా నీకు మనం చెప్పాను కదా, ఒక పావురం వెళ్ళిపోయిందినా, అది కొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందినా అని చెప్పాను కదా, అంతే. తీయా, ఇంకా ఎన్ని ఉన్నాయి తీయా. ఇవి బాగున్నాయి కదా దాని మీద, నాకు ఇది బాగా నచ్చిందే. ఇవి పెద్దవి ఫ్రెండ్స్. చూడండి, ఏమన్నా పేర్లు ఉన్నాయి వీటికి. ఇది మనం, నాకు కూడా తెలియదు వీటి పేర్లు. ఇవి మన సెకండ్ ఛానల్ పోస్ట్ చేస్తే వీటి వీడియోలో వీటి పేరు వామర్లు అంట. వామర్స్, హోమర్స్ అంటే వాములో తిరుగుతుంటాయి. హోమర్స్ అంట. హోమర్సా అంటే ఇంట్లోనే ఉంటాయి? లేదు అంటే ఇదేంది. ఓకే, ఇట్లా రకాలు, జాతి ఇట్లా రకాలు. ఇప్పుడు కోళ్ళు ఎట్ట బెరసలు, నాట్లు, పారంలు, బాయిలర్లు అట్టుంటాయి కదా, అట్టా ఈ వామర్లు. వామర్లు. ఓకే, ఇంకో దీని జాతది. దీని జాతి ఇది పెట్ట, ఇది పుంజు. పుంజు ఇదే. ఇది పుంజు. అరే ఇటు కాళ్ళకి రింగులు వేస్తున్నారా? గుర్తులు, గుర్తులు. అబ్బా, ఓకే ఓకే, సూపర్ రా. ఎలా ఉన్నాయా పిల్లలు? ఏమన్నా చేసి అయ్యా ఇడా ఒక్కడొక్కటి వేసి అంటున్నాడా? దీన్ని వదులుదాం ఇప్పుడు మనం. ఏదే ఇది వదిలితే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎక్కడికా? వెళ్ళిపోయి రౌండ్ వేసుకొస్తా, చూపిస్తాను. అయ్యా వెళ్తుందిరా, చెప్పుల్లో వెళ్ళిపోద్దని. ఆంధ్రా వెళ్ళిపోయిందిరా. అది వస్తుందా? వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఆడేదని ఇంకొక పావురం దొరికి వెళ్ళిపోతా. ఎక్కడికి పోదు, దిగిపోద్ది. ఫ్రెండ్స్ కనిపిస్తుంది మీకు, అదిగో భయంకరంగా వెళ్ళింది అది. పిల్లలు చూపించరా? అంటే పిల్లలు దీంట్లో ఉండవా? పిల్లలు అవి బ్రీడింగ్ ప్రాసెస్కి వచ్చినప్పుడు నేను వేరే దాంట్లో వేస్తున్నా. వేసినప్పుడు ఏంటంటే గుడ్లు ఇప్పుడు అన్ని ఒకే దాంట్లో ఉన్నాయి కదా, అవి తొక్కేస్తాయి. మాక్సిమం ఒక గూడ్లోకి ఇంకొక పావురం రానిదు. ఏ గూట్లో ఆ గూట్లోనే ఉంటాయి. నేను సపరేట్గా వేస్తే ఏమైనా తొక్కేస్తాయి, ప్రాబ్లం అవుతుందేమో అని. ఒకటి అమ్మా నాన్న కూడా కోడి పిల్లలు లాగా ఉన్నాయి నాయన. అబ్బా ఈ ఆంధ్ర అయ్యా అంతే, విచిత్రంగా ఉన్నాయా ఫ్రెండ్స్? పావురం ముక్కులేంద్రా అంతే. టర్కీ కోడి ఉన్నట్టున్నాయి ఇయ్యా, కానీ పావురం పిల్లలే. పావురం పిల్లలు. ఇది వైట్ అండ్ బ్లాక్ వస్తాయి. ఊరికే సరదాగా సాక్కుంటున్నా, సరదాగా టైం పాస్. భలే ఉన్నాయిరా, కానీ విచిత్రంగా ఉన్నాయి రియా. ఈ రెండు పెట్ట పుంజు పుడతాయా? అది మనం కరెక్ట్గా చెప్పలేమన్నా, కానీ ఇది మాత్రం ఒకరోజు పుట్టింది. చూడు, ఈ రెండింటి లేదు పెద్ద. పావురం ఎన్ని గుడ్లు పెడుతుంది? రెండే. 2 గుడ్లు. ఇంకా రెండే, ఖచ్చితంగా రెండే. వేరే వాళ్ళు అడుగుడు కనుక్కున్నా, 2 పావురం 2 గుడ్లే పెడుతుంది అంట. ఓకే, ఇప్పుడు పిల్లలు ఇవి ఉన్నాయి. గుడ్లు ఎంత ఉంటాయి? అన్ని ఎన్ని రోజులు పిల్లలు అయ్యా? ఇవే ఒక 8 రోజులు అయింది. జాగ్రత్త పెట్టేసి మళ్ళీ చలియాం వాటికి అది పెట్టి. అయ్యో అమ్మానైనా దీని ఫాదర్, ఒకటి ఫాదర్. ఇది మామూలుగా మన కోడి ఎట్ట పద్ధతి చెప్పు. కోడి గుడ్లు మీద పద్ధతి. ఓకే, పద్ధతి కదా. గుడ్లు పెట్టేసి వదిలేసి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు గుడ్లు ఇవేం చేస్తాయంటే, ఆడది బయట ఉంటే మొగద లోపల ఉంటుంది, మొగద లోపల ఉంటే ఆడది బయట ఉంటుంది. అంటే ఇవి కూడా బతుకుతాయా? పుంజు బతుకుతుంది, పెట్ట బతుకుతుంది. పిల్లలకి ఎక్కువ శాతం పుంజే మేత పెడుతుంది. అబ్బా, నేను చాలా నేర్చుకున్నా వీటిలో. ఓకే, ఇది దాని ఫాదర్. ఇది వాటిలో ఫాదరు. మదర్ చూద్దాం. ఇదేంది వైట్ కలర్, ఆ కలర్? ఇదేం చిన్నదిగా ఉందా? లేదు. వారి రెక్కలు చూడరా ఎంత పొడుగున్నాయా? ఊరి వదలదాం నిన్న. వదిలే, అదిరిపోతుంది. దాన్ని నేను వదులుతారా? వదిలే. ఫ్రెండ్స్ కావాలని ఇచ్చాడు ఫ్రెండ్స్ నాకు కూడా. లేదు, అది కాదు. నేను ఏమన్నా చేయను మిమ్మల్ని. ఇప్పుడు దాకా వాటికి గుడ్ల పనికి రావయ్యా, కడుక్కరా. ఇప్పుడు దాకా వాటికి బెడ్ ఉండే, మంచం దొరకలా. ఫ్రెండ్స్ పైన ఎడ చేద్దాం అంటారా? వదిలే. చూడండి అట్లా భలే ఉన్నాయి కదా, తీరా. అదే పిల్లలు కూడా వైట్ అండ్ బ్లాక్ లో బాగా వస్తాయని, వైట్ అండ్ గ్రే కలర్ లో, అందుకని అట్లా అట్లా భలే ఉన్నాయి. కలిపా.
చిన్నప్పటి నుంచి కొంతమంది ఇట్ట పావురాలు ఎగరేస్తే చూస్తూ ఉండేది, భలే ఉండేది ఫీలు. ఫస్ట్ టైం నేను ఎగరేస్తున్నా. ఇప్పుడు అలా రాబాకండి, వెళ్ళండి. 1 2 పైన లెట్ని కూర్చున్నారు. 1 2 3 గాల్లో వెళ్తాయి ఇవి. దిగేసేయండి. చప్పట్లు కొడితే ఇదిగరే దాని కాలు చూడరా, అది వెళ్ళి ఉండదురా. నీకు చూడలే ఇందాక ఉందా, చూపిస్తా. చూపించువా? ఫస్ట్ అదే చూపించాను. కాలు చూడు విజయ్, అజయ్ దాని కాలు చూడా. పోయమ్మో, ఫ్రెండ్స్ దీని కాలు చూడండి ఎట్టుందా. వాళ్ళ రాజీ అదా మనం అరటి చెట్టు వేసాం కదా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనం అరటి చెట్టు తెచ్చేసాం కదా. ఫ్రెండ్స్ టెంకాయ చెట్లు చూడండి. అరే ఎదిగినట్లేదు, అసలు ఎదగట్లేదు. నవే అర్థం కావట్లేదు, అసలు ఎదగట్లే. కొంచెం యాకు వచ్చింది అంతే, దాంట్లో ఒకరంతా. నా స్టార్ ఫ్రూట్ చెట్టు అడుక్కో మాటికి పూత అయితే పోస్తున్నది, కాయ అయితే కాయటంలా. చూడండి, మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి, మీ ఇంట్లో ఉంటే. చూడండి పోత చూడండి ఎంత ముద్దుగా ఉంది, అసలు కలర్ భలే ఉంది కదా. ఇది చూడలే కదా నువ్వు, మెయిందా అదే అది రకరకాలుగా ఉన్నది నాయన, రకరకాలుగానే ఉంటది. అదిగోండి ఆడొక పావురం ఉన్నది, విచిత్రంగా ఉంది. అది వేరే చెట్లు, సపోటా చెట్టు మనవి, జాన్ చెట్టు. ఇక కాసేపు ఆడుకోనిలే. ఒరే ఈడ మనం ఎర్ర అరటిపండు తెచ్చేసాం, ఏదిరా అదే చక్కెర రెడ్ చక్కెరకేళి. ఇది ఇదిగోండి ఇదే చక్కెరకేళి. కొన్ని ఆకులు వచ్చినాయి. అదేలే వెరైటీ కొంచెం చెట్టు కాండం కాడి నుంచి ఎర్రగానే ఉంది. కొరవ అరటి చెట్లు అన్ని మామూలు తెల్లగా ఉన్నాయి. ఇది ఒక్కటే చూడు ఏ కలర్ లో ఉందో. అది ఎస్బ్రో ఇచ్చలా, అయ్యి ఎస్బ్రో ఇచ్చినట్టు మనకు చెట్లు. ఆడ ఎన్ని పిల్లకలు వచ్చాయి, ఆయన గడ్డ తెచ్చేసాడు. పిల్లక ఒకటి అడిగితే గడ్డ ఎత్తుకొచ్చేసినాడు లోడి. ఎన్ని చెట్లు వచ్చినాయి రా దీంట్లో? 5. ఊరి 5 వచ్చాయి. మామూలుగా నాకు చచ్చిపోయింది అనుకున్నా. ఇది వానగాని రాకపోయింటే ఇంక చచ్చిపోను. అసలు బాగా కుళ్ళిపోయింది నాదా. అట్టే వస్తాయి రా గడ్లా. అంతేనా? ఇంకేం వస్తుంది లేదు. నా దగ్గర కూడా మరుసటి రోజు వాన దుమ్ము రేపింది, దెబ్బతో కూడా పిల్లకలు పెట్టేసింది. ఎస్బ్రో అంటే మనకి ఇచ్చేసాడు కాబట్టి మనమేలే. రేగు చెట్టు దీన్ని ఏదో తినేసినట్టుంది కదరా. ఏం దీనిలో పురుగు పట్టింది దానికి. ఏది పొట్టేలు తినేసిందా? అదిగో ఆ పొట్టేలు కానీ వేసేస్తున్నట్టుందిరా దెబ్బ. కొసలు జామకాయలకి వెళ్ళింది. అయ్యో ఈసారి వారం రా, ఒకటి మొక్క ఉంటుంది, ఆకులు ఉండవు. ఓడాతో వదిలేస్తుంది. అదే ఫ్రెండ్స్ ఇగోండి చిన్న చిన్న బీరకాయలు, చిన్న చిన్న బీరకాయలు కాస్తున్నాయి. అంటే ఇది వేసి చాలా రోజులు అయింది, ఇడుకో అయిపోయింది అనమాట కాపు. అంతే కదరా? అంతే అన్న. కాయలు కూడా ఇవి ఎక్కువ కాయలేదనా. అసలు మామూలుగా అప్పట్లో మనం దడులకి, అప్పుడు దడులు ఉన్నాయి కదా మనకు, ఆ దడులకి బేర చెట్లు వెళ్ళిస్తే ఎట్ట కాసేదా, అసలు కాయనే కాయట్లే పెద్దగా. మామిడి చెట్లు ఈ తట్టుకోవాలేమో. ఇంకా జాన్ చెట్లు ఒకటి వాటంగా ఉన్నాయి అజీ బతికింది దాంట్లో. మామిడి చెట్లు కూడా ఎగురులు పెట్టాయి. ఎగురులే కదా. కాయ కనిపించింది రా ఈ చెట్లు. అది దోసకాయ ఉంటుంది. అందుగా కోసికూడదు, పనికిరాదు ఇది. ఇంకా ఏమనుకొస్తుంది ఎందుకు పని అజీ క్యాచ్ బురద ఉంది అందుకని. నాకు ఇందా పావురం పైన లెట్ని కూర్చుని నవ్వాడు, అందుకని బురద తోడి. వంకాయలు బుడ్డి లేత వంకాయలు కాస్తా ఉన్నాయి. వంకాయలు కాసినప్పుడు ఏదో ఒకటి చేద్దాం మనం వీడియో. అవును అన్న, మన సబ్స్క్రైబర్లు కొంతమంది గుత్తి వంకాయ చేయండి బ్రో, గుత్తి వంకాయ చేయండి మనం చాలా మంది అడిగారు. అవును కదా, ఈసారి చేద్దాం. మన చెట్లు కాస్తే ఖచ్చితంగా చేద్దాం మనం, ఫ్రెష్ గా కోసి. అజీ పచ్చిది దోసకాయ కూడా తిని బాకాజీ భలే ఉంటుంది నా. చక్కెర వేసుకుని పచ్చిది తింటున్నారు. అది కాయగా ఉందని నా కోసం ఎత్తి పెడతావు, నాకు తెలుసులే. ఉన్నాయా? నువ్వు కోసే దీన్ని నాకు తెలిసి ఉండవు అనుకుంటున్నా. నువ్వేమో ఉన్నావని చెప్పావు. ఉంటాయిరా దానికేమే. ఓకే ఉన్నాయి అంతే, అంతకు మించి అవ్వదు. అది అయిపోయింది దాని సీను. ముదరుతుంది, వస్తాయి గింజలు వస్తాయి. ఇవన్నీ ఉండాల పిల్లల. సరే కాల్చండి. ఇయ్యా నేను ఈ లోపల 4 డ్రోన్ షాట్లు వేస్తా పైన నుంచి. మన తోట పైన నుంచి ఎట్టుంటో చూపిస్తా. హైదరాబాద్ లొకేషన్ సూపర్ గా ఉంటది. పైరు కూడా వేస్తున్నారు చూడండి ఎట్టుందో.
ఆ నిప్పులు కానీ మళ్ళీ పొట్టేలు తక్కుతుంది చూడు ఆర్పు ఫ్రెష్గా ఉన్నాయి. ఇది నాకు ఇప్పుడు డ్రోన్ తోలుకుంటే నీకు సార్లే ఎట్టుందా భలే ఉందనా స్వీట్ కన్నా మామూలు కన్నా మామూలుది అనుకుంటున్నా. అవునా ఇది బాగా గాలి ఉంది పెద్దది ఇదిగో ఇది పెద్దది దానికన్నా ఇదే పెద్దది కావాలంటే వేడి వేడిగా భలే ఉన్నాయనా ఎట్టుందా సూపర్గా ఉంది. స్వీట్ కాన్ అయితే కాదు మామూలు కానీ కాకపోతే చాలా బాగుంది. అంటే మనం పండించినందువల్ల ఏమో మామూలుగా అయితే నాకు మామూలు కాన్ అంతగా నచ్చదు. మామూలు మొక్కజొన్న తీయంగా ఉంటుంది కదా అది ఎక్కువ తింటుంటా కానీ ఇది కూడా భలే ఉంది చూసేదానికి తినేదానికి కూడా. మనం అసలు ముందులే కొట్టలేదనా ఒక్కసారి కూడా ఇట్లా స్పేర్ చేయలే. వాన వచ్చేసింది చూడండి వాన ముంచుకొస్తుంది. మన పొట్టేళ్ళని కూడా లోపలికి తీసుకెళ్ళాలి. చూసారు కదా మీరు ఎన్నైతే చూపించామో మన దగ్గర పావురాలు ఉన్నాయి ప్లస్ పొట్టేలు ఉన్నది. దీంట్లో కోళ్ళు అయితే వదలలే కదా విజయ్ వదలదాం. కోళ్ళు బాతులు ఈ వానలు పోతే వదలదామని కుందేళ్ళు పెంపుడు కుందేళ్ళు ఉంటాయి కదా అవన్నీ వదిలి ఇక్కడ చూసేదానికి ఇక్కడ లోపలికి వస్తే మనసు ప్రశాంతంగా ఉండాలా. ఏడా కూర్చొని ఇదిగోండి ఏడా అజీ ఒక ప్లేస్ సెట్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఇదిగోండి ఆ మధ్యలో కూర్చోంటా నేను రోజు వచ్చి ఆ పవర్లు వదిలేస్తానా వదిలేసి ఈ పొట్టేలు అక్కడ మేస్తా ఉంటది. ఆ మధ్యలో కూర్చొని ప్రశాంతంగా ఉంటా. ప్రశాంతంగా ఉందో ఏడొచ్చి కూర్చొని ఒక్కోదాన్ని చూస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది. మనం వీడియోలు కూడా ఏడా చేసుకోవచ్చు. కొన్ని రోజులు అయితే ఇంకా బాగా తయారు చేద్దాం. మీకు కూడా ఏమైనా ప్లాన్లు ఉంటే ఏమైనా మంచి మంచి చెట్లు ఉన్నా కూడా మీరైతే కామెంట్ చేయండి. బాగుంది చూసారు కదా మన తోట అయితే ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా చేయండి. విజయాల విలేజ్ టూర్ కూడా మీకు కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి. మేమైతే చేయడానికి ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కూడా వస్తుంది మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై 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 బై.